జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 2 జిల్లాల పరిధిలో కొనసాగుతున్న బాన్సువాడను ఒక్క జిల్లా పరిధిలోకి తీసుకొస్తారా? ఒకవేళ మారిస్తే ఏ జిల్లాలో కొనసాగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బాన్సువాడ ఎటువైపు? ఆ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? లెట్స్ వాచ్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలో కొనసాగుతోంది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడితే ఆ సెగ్మెంట్ను కామారెడ్డిలో కొనసాగిస్తారా లేదా నిజామాబాద్ జిల్లాలో కలుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేసింది. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాను 2గా విభజించి నిజామాబాద్, కామారెడ్డిగా ఏర్పాటు చేసింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు మొత్తం కామారెడ్డి పరిధిలోకి రాగా బాన్సువాడ మాత్రం కొంత భాగం కామారెడ్డి పరిధిలో, మరికొంత భాగం నిజామాబాద్ జిల్లాలో కలిపారు. ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలోని 3 మండలాలు కామారెడ్డి పరిధిలో ఉండగా 6 మండలాలు నిజామాబాద్ పరిధిలో ఉన్నాయి. 6 మండలాలు ఉన్న నిజామాబాద్ జిల్లాలోకే బాన్సువాడ నియోజకవర్గం అంతా తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పార్లమెంట్ పరిధిని ప్రాతిపదికగా తీసుకుంటే బాన్సువాడ సెగ్మెంట్ను కామారెడ్డి జిల్లాలో కలిపే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ నియోజకవర్గంలో బాన్సువాడ కొనసాగుతోంది. ఒకవేళ పార్లమెంట్ పరిధి తీసుకుంటే మాత్రం కామారెడ్డి జిల్లాలోనే ఆ సెగ్మెంట్ను కలిపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బాన్సువాడ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకొస్తోంది. జిల్లాల పునర్విభజన సమయంలో బాన్సువాడను జిల్లాగా చేయాలని ఉద్యమాలు జరిగాయి. అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు పలికాయి. అయితే అప్పటి ప్రభుత్వం ఈ విషయంపై అంతగా స్పందించలేదు. దీంతో ఆ డిమాండ్ కాస్త మరుగున పడిపోయింది. అయితే మంత్రి పొంగులేటి అసెంబ్లీ వేదికగా చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకటన బాన్సువాడ ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. బాన్సువాడ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశంపై స్థానికంగా మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. మొత్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకటనతో బాన్సువాడ హాట్ టాపిక్గా మారింది. కామారెడ్డి, నిజామాబాద్ ఏ జిల్లాలో ఈ సెగ్మెంట్ కలుపుతారనే చర్చలు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో బాన్సువాడ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది త్వరలో తేలిపోతుంది.